5-day ఫర్టైల్ విండో అంటారు. అండం విడుదలయ్యే 2 రోజుల ముందు, 1 రోజు ముందు అండ్ ద డే ఆఫ్ ఓవ్యులేషన్ అంటే అండం ఏ రోజైతే విడుదలవుతుంది. ఈ 2 to 3 days లో హైయెస్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కణాలు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. అండం ఎప్పుడు విడుదలైనా కణాలు ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు సక్సెస్ రేట్ బాగుంటుంది. సో దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది. ఒక యాప్ యూజ్ చేయండి, చాలా యాప్స్ ఉన్నాయి. ఈ సైకిల్ని ట్రాక్ చేయండి, సర్వైకల్ మ్యూకస్ని అబ్జర్వ్ చేయండి. క్లియర్గా వాటరీగా అవుతా ఉంటుందన్నమాట సర్వైకల్ మ్యూకస్. ఓవ్యులేషన్ ప్రిడిక్టర్ కిడ్స్ కూడా ఉంటాయి, LH కిడ్స్ అని దొరుకుతాయి. యూరిన్ టెస్ట్ అనమాట, మామూలుగా అది కూడా చేసుకోవచ్చు. ట్రీట్మెంటే తీసుకుంటున్నారనుకోండి, ఫాలిక్యులర్ స్కాన్స్ చేయించుకోండి. ఈ స్కాన్స్ ద్వారా కూడా మనకి తెలిసిపోతుంది అండం విడుదలైందా లేదా. కొన్ని చిట్కాలు చెప్తాను. ఇంటర్ కోర్స్ ప్లాన్ చేయాలంటే ఫర్టైల్ విండోకి ముందు ఆల్టర్నేట్ డే మీరు కలవగలిగితే చాలా మంచిది. అంటే 28 డే సైకిల్ ఉందనుకోండి మీది, డే 10 నుంచి డే 18 దాకా ఆల్టర్నేట్ డే కలిసారనుకోండి, అలాంటప్పుడు అండం ఎప్పుడు విడుదలైనా అక్కడ కణాలు ఉంటే ఫలదీకరణమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ డే తెలియదు అనుకోండి, అలాంటప్పుడు కూడా ప్రాబ్లం లేదు కదా. కణాలు అక్కడ ఎక్కువ రోజులు ఉంటాయి కనుక అండం ఎప్పుడు విడుదలైనా మీకు సక్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేయండి, బ్యాలెన్స్ డైట్ ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోండి. ఇవన్నీ చేస్తే కూడా ఓవ్యులేషన్ చాలా బాగా చక్కగా జరుగుతుంది. మీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి, మీకు తెలియదు ఎప్పుడు విడుదలవుతుందో అండం, అలాంటప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించండి. వాళ్ళు బ్లడ్ టెస్ట్లు చేసి స్కాన్లు చేసి చెప్తారు కరెక్ట్ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది. అలాంటప్పుడు ఓవ్యులేషన్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలిగితే భార్యాభర్తలు కలిస్తే కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది. సో మొత్తానికి ఏంటంటే అండం లైఫ్ స్పాన్, అండం బతికేది 12 to 24 hours అండం విడుదలైన తర్వాత. కానీ కణాలు 5 రోజుల పాటు గర్భసంచిలో ఉండొచ్చు. మీరు ఇంటర్ కోర్స్ కనుక ఈ ఓవ్యులేషన్కి కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటాయి.